ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీతో పెద్ద గొడవ జరుగుతుంది. మరి ఇంతకీ సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులకు ఏ స్త్రీతో గొడవ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇంతకీ మీరు ఆమె జరగబోతున్న ఆ గొడవకు సంబంధించి ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, లేదంటే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, గోచార పరంగా మీకు అనుకూలంగా ఉంటే మీకు జరగబోయే శుభ పరిణామాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ రాశి ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం నుండి అదృష్ట గడియలు స్టార్ట్ అవుతున్నాయండి. అదేవిధంగా మీ యొక్క కుంభరాశి వారు అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేయబోతుంది. ఈ యొక్క అనేది అయితే ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది ధనవంతులు అయిపోవాలి అంటే ఎప్పటికీ కానీ పని అండి. కాబట్టి మన వంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. మన వంతు కష్టం పెట్టి ప్రతిఫలాన్ని ఆశించాలి, కానీ ఎలాంటి కష్టం చేయకూడదు. ప్రతిఫలం ఆశిస్తే ఆ దేవుడే కాదండి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయం చేయరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క కుంభరాశి వారు తెలుసుకోవాలి. అయితే మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరికైనా మీకు భూములు ఉన్నప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రాశి వారికి ఈ సమయంలో మరింత అదృష్టం రాబోతుందండి. భూముల రేట్లు పెరగటం కూడా జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. మీరు అనేది కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టినా కూడా వీరికి మంచి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రోజు అనేది మీకు చాలా మంచి ఉండబోతుంది. ఇక మీలో ఎవరికైనా పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో, ఎప్పటి నుండి మీరు బాధపడుతున్నారో, పెళ్లి కాలేదని కలత చెందుతున్నారో, వీరితో ఎన్నో రకాల మాటలు పడుతున్నారు. మీ యొక్క పెళ్లి కానే కుంభరాశి వారికి వివాహ ప్రతినిధులు వస్తాయండి. పెళ్ళైన వారి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అంటే పెళ్లి కాని వారి ప్రతి సంబంధాలు వస్తాయి. పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితంలో ఆనందం నెలకొంటుంది. భార్యాభర్తలు అంటే పెళ్ళయ్యే ఎవరైతే ఉంటారో సంతానంతో సహా అటువంటి వారు అన్యోన్యంగా ఉంటారు. అదే సమయంలో మీరు అనేది ప్రతి రంగంలో కూడా విద్యలు సాధిస్తారండి. అనేక ప్రయోజనాలను పొందుకుంటారు. ఇక మీకు చెప్పాలి, ఇక ఈ రోజు అనేది ఈ సమయంలో పెట్టుబడులు పెడితే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ప్రాపర్టీస్ను అందుకుంటారు, లాభాలను పొందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నవారు పదోన్నతులు వస్తాయి. ఇక అదేవిధంగా మీకు బాగా కలిసి రాబోతుంది. బుధుడి యొక్క సంచారం కారణంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది.
ఊహించని ధనలాభాలు, స్థిరమైన ఆదాయం, సంపద పెరిగి అవకాశాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అడ్డంకులు తొలగిపోవడం అంటే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి గౌరవం గుర్తింపబడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ప్రజల నుండి గౌరవాన్ని పొందుకుంటారు. కుంభరాశి వారు ఇక అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ వంటివి లభించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కుంభరాశి వారు అనేది ఈ సమయంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. చూసారు కదండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.